చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మోడల్ స్కూల్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఇప్పుడు ప్రతిదీ కూడా విద్యా వ్యవస్థ పైన మన రామ్మోహన్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులకు చాలా ఉండదు. ఎందుకంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలనేటువంటిది ఆలోచన చేసి మరి మన రామ్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే పోటీలో వచ్చిన వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్కు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. ఈ గ్రామానికి మన ఎమ్మెల్యే గారు పక్క విలేజ్ మన రామ్మోహన్ రెడ్డి గారు, మన విలేజ్ వాళ్ళ విలేజ్ భూములు ఒక్కతనే ఉంటాయి పక్క పక్కన. అందుకే ఏదొచ్చినా ఇప్పుడే మన రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మన జాఫర్పల్లి గుట్ట ఉన్నది. ఆ గుట్టన వాకింగ్ ట్రాక్ అంటే పెద్దోళ్ళు యువకులు అందరూ వాకింగ్ చేయనికే ఒక 4 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసి రావడం జరుగుతున్నది. అక్కడ కూడా నేను మన గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ వస్తున్నామనే స్కూల్ చేయనికే 1600 కోట్లు శాంక్షన్ ఇచ్చి మొత్తం స్కూల్ రిపేర్ చేయడం జరిగింది. మనం మన స్కూల్కి రాలేదు కానీ వేరే అన్ని స్కూళ్ళకు రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నీకు 10 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండే, ప్రమోషన్లు లేకుండే, టీచర్ జాబులు లేకుండే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ ఇచ్చి మా స్కూల్ టీచర్లు కానీ, మీరు ఇండివిజువల్ టీచర్స్ కానీ అందరికీ 30,000 మందికి ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11,000 మందికి మీకు టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ మేడం చెప్పిన నేను రామ్మోహన్ రెడ్డి అని గౌరవం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ అన్న మంచి వాతావరణం, జాఫర్పల్లి స్కూలు ఈ గడ్డ మీద ఇంత అది ఉండి ఇంత మంచిగా ఇక్కడ సౌకర్యం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక 10-15 కోట్లు విద్యాపరంగా మా జాఫర్పల్లి గ్రామానికి అవసరం ఉన్నాయి. ఈ బిల్డింగ్ చేయాలి. అవతల వార్డన్ హాస్టల్ బిల్డింగ్ కూడా ఇన్కంప్లీట్ ఉన్నది, అది కూడా అప్పుడు కట్టలేరు. గ్రౌండ్ కానీ ఇక్కడ రానికి రోడ్ కానీ, ఇక్కడ ఇంకా కొద్దిగా హాస్టల్ 100 మందికే కెపాసిటీ ఉన్నది. ఇక్కడ వచ్చిన గర్ల్స్ మొత్తానికి 5th నుంచి ఇంటర్మీడియట్ గర్ల్స్ మొత్తానికి హాస్టల్ కావాలన్నా మాకు ఇక్కడ మోడల్ స్కూల్కి హాస్టల్ రావడానికి. ఇక్కడ ఉన్న పిల్లలకు మీరు డిపో మేనేజర్ కానీ ఎవరికైనా చెప్పి ఇక్కడ స్కూల్ వరకు పిల్లలు బస్కు ఇక్కడ రావడం లేదు, అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లైట్స్ చెప్పడం జరిగింది. ఏమున్నా మీరు కూడా విద్యాపరంగా చాలా మీరు ఇక్కడ కోచింగ్ సెంటర్లు పెట్టి స్కూల్ డెవలప్ చేసి, ఇక్కడ ఒక మోడల్ స్కూలు, మన ఇంకెపల్లి కాడ ఒక మోడల్ స్కూలు, ముజత్పూర్ కాడ ఒక మోడల్ స్కూలు, వెన్నచేడు ఒక మోడల్ స్కూలు మీ హయాంలోనే కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిన మా జాఫర్పల్లిలో 25 ఎకరాలు ఇక్కడ భూమి ఉన్నది. జాఫర్పల్లికి కూడా తీసుకురావాలి. కేంద్రం నుంచి వచ్చిన మనకు నవోదయ స్కూల్ వస్తే కూడా మా జాఫర్పల్లి గ్రామంలో మంచి జాగ ఉన్నది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అవుతుంది, ఇక్కడ గుట్ట ఉన్నది, ఇక్కడ పక్కనే మిషన్ భగీరథ ఉన్నది, ఇక్కడ కాళ్ళపూర్ దగ్గర మంచి హనుమాన్ మందిర్ ఉన్నది. ఈ ప్రాంతాన్ని మీరు పెద్ద ఎత్తున మాకు డెవలప్ చేస్తారని ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు మేము చెప్పిన కోరికలను తప్పకుండా తీరుస్తారని మీకు నమస్కారం పెట్టుకుంటూ, ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ విద్యార్థులు అందరూ మీరు మంచిగా చదువుకొని మాకందరికీ మంచి పేరు, అందరూ మీరు ఏం చదివినా 100కు 100 ఎక్కడ లేకున్నా తెలంగాణలో జాఫర్పల్లి మోడల్ స్కూల్ అనే పేరు ఉండాలి. ఆ పరంగా మీరు విద్యార్థులు కష్టపడాలని మీకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ మరొకసారి పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడవచ్చును. So you are so lucky to have a principal for your school. Okay, and as far as the model schools are concerned, these schools are established under Congress government all over India, in every mandal. Before that, it was per district Navodaya school. Each district, one Navodaya school. For our Rangareddy district, earlier it was there in Sherlikampalli area. There is only
residential government Navodaya school. Manmohan Singh, when he was Prime Minister, he brought schools to the rural areas. For each and every one model school we have established. So I am so happy when she was principal. The school boys were giving good lecture in English in the annual day function. So we all should talk in English